మెదక్ మండలం మంబోజుపల్లి గ్రామంలోని ఎన్డీఎస్ఎల్ కాలనీలో గల శ్రీరామాలయం వద్ద ఆదివారం భారతీయ మజూర్ సంఘ్ మెదక్ జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారతీయ మజూర్ సంఘ్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో భారతీయ మజూర్ సంఘ్ ద్వారానే కార్మిక రంగానికి న్యాయం జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో సంఘటిత, అసంఘటిత రంగాలలో భారతీయ మజూర్ సంఘ్ను బలోపేతం చేయాలన్నారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భారతీయ మజూర్ సంఘ్ మెదక్ జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు. దీనికి సంబంధించినటువంటి మెదక్ జిల్లా మెదక్ జిల్లా పాపన్నపేట్, శంకరంపేట్, మెదక్ మండలం, చేగుంట మండలాల కార్మికులు మెదక్ జిల్లా కిందకి వస్తున్నారు. ఈ కార్మికుల నూతన కార్యవర్గం దీంట్లో తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి రామ్మోహన్ గారు, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులతో పాటు ఇన్సూరెన్స్ విభాగానికి సంబంధించిన ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ సెక్రటరీ సత్యనారాయణ రెడ్డి, పోస్టల్ ఇన్ఛార్జ్ ఆల్ ఇండియా తెలంగాణ అధ్యక్షుడు కృష్ణకుమార్ గారు, అదేవిధంగా సికింద్రాబాద్ డివిజన్ అంటే ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సికింద్రాబాద్కి సంబంధించిన శ్రీనివాసరెడ్డి గారు, కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి నర్సింహులు ఐఎంఎల్ డిపో నుంచి మెదక్ జిల్లాకి నూతనంగా అధ్యక్షుడు నర్సింహులు గారు, అదే జనరల్ సెక్రటరీగా పుల్ల నర్సింహులు గారిని ఎన్నుకోవడం జరిగింది. అవగాహన కార్యకర్తలకు పంపించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజులలో కార్మికుల సమస్యలపైన బిఎంఎస్ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఇండస్ట్రీసు, అమాలీ యూనియను, అంగన్వాడీ కార్యకర్తల యొక్క సమావేశాలకు అంగన్వాడీ కార్యకర్తలు ఏకీకృతం చేయడానికి ఈఎస్ఐ పెన్షన్ విధానాలపై పోరాటం చేయడానికి బిఎంఎస్ సానుకూలంగా ప్రతినిధించింది. ఈ విధంగా తెలంగాణ సంఘటన మంత్రి వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ మెదక్ జిల్లాను కార్మిక విభాగంలో బిఎంఎస్ నంబర్ 1 చేయడానికి వారు శాయశక్తులు ప్రయత్నం చేస్తున్నారు.